అప్పుడే కొలనులో స్నానం చేసి వంతెన దగ్గరకు వచ్చినటువంటి ఒక ఏనుగుకు అప్పటి వరకు బురదలో దొర్లి వచ్చినటువంటి ఒక పంది వంతెనపై నడుచుకుంటూ వస్తూ కనపడింది. అప్పుడు ఈ ఏనుగు వెంటనే పక్కకు తప్పుకుంటుంది. తప్పుకోగానే ఈ పంది గర్వంతోటి ఇంకా విర్రవీగుతూ ఆ వంతెనపై నడుచుకుంటూ వెళ్ళి తన స్నేహితులకు అందరికీ చెప్తుంది. చూసారా, ఏనుగు నన్ను చూసి భయపడింది. ఏనుగుకు నేనంటే భయము. నన్ను చూసి తప్పుకుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతుంది. ఈ విషయం ఇంత ఇంత ఏనుగు స్నేహితులకు తెలిసింది. తెలియగానే వాళ్ళెళ్ళి ఇంకా ఏనుగును నిలదీశారు. ఏంటి నువ్వు పందిని చూసి భయపడావంట, నిజమేనా? తనొస్తే నువ్వు పక్కకు తప్పుకున్నావంట, వెనక్కి వెళ్ళావంట, నిజమేనా అని చెప్పేసి వాళ్ళు కోపంగా వెళ్ళి ఏనుగును నిలదీస్తారు. అప్పుడు ఆ ఏనుగు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ తనంటుంది, నేను ఒక్క అడుగు వేసానంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. నేను తనని చూసి భయపడలేదు, తనకున్న బురద నాకు అంటకూడదు అని చెప్పేసి నేను పక్కకు తప్పుకున్నాను అని చెప్పేసి ఏనుగు సమాధానం ఇస్తుంది. మనం కూడా ఏంటి అంటే ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి, ప్రతి విషయానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ఎదుటి వాళ్ళ మాటలకు స్పందిస్తలేము అంటే అర్థం వాళ్ళకు భయపడి కాదు, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలని మాత్రమే. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అని.